ఏపీ టెట్ 2022 1B అండి. ఏపీపీఈపీ మొదటి దశ 1984-87 యూఈఈని విస్తరించగా యూనివర్సలైజేషన్ ఆఫ్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్. ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల కోసం మండల స్థాయిలో నిర్వహిస్తున్న కేంద్రాలు భవితా కేంద్రాలు. పిల్లల సమగ్ర వికాసానికి అవకాశాలు కల్పించడం పూర్వ ప్రాథమిక విద్యా లక్ష్యాలలో ఒకటిగా పేర్కొన్న కమిషన్ కొఠారి కమిషన్. మాంటిస్సోరీ పద్ధతిలో బోధనా విధానం ఎలా ఉంటుంది? విద్యార్థి కేంద్రీకృత. ఒక వ్యక్తి చికిత్స అనంతరం కూడా సరైన దృష్టిని పొందలేకపోతే అతనికి దృష్టిమాంద్యం ఉన్నట్లుగా పేర్కొనవచ్చు అని నిర్వచించినది అన్నే కార్నే 1989. ప్రజ్ఞాలబ్ధి ఇంటెలిజెంట్ క్వాంటిటీ 50 to 70 మధ్య ఉన్నవారు తక్కువ బుద్ధిమాంద్యులు. పిల్లలలో ప్రవర్తనా సమస్యలను అధిగమించడానికి ఈ పద్ధతిని అవలంబిస్తారు. ఆకృతీకరణ. ఒక వ్యక్తికి 2 లేదా అంతకంటే ఎక్కువ వైకల్యాలు కలిగి ఉండటాన్ని బహుళ వైకల్యం అంటారు. ఎంపిక చేసిన అతి తీవ్ర బుద్ధిమాంద్యత గల పిల్లలకు సమగ్ర శిక్ష పథకం కింద విద్యను అందించే కార్యక్రమం పేరు ఇంటి వద్దనే విద్య. ఆటిజం. ఆటోస్ అనే గ్రీకు పదం నుంచి ఉద్భవించింది. ఆటోస్ అంటే తాను అని అర్థం. 1 నుండి 10వ తరగతి వరకు సాధారణ పాఠశాలలో నమోదు అయిన ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు జగనన్న విద్యా కానుక కిట్టు ఎంతమందికి ఇవ్వాలి? 100%. నల్లబల్ల పథకం అమల్లోకి వచ్చిన తేదీ 30 సెప్టెంబర్ 1986. వినికిడి సమస్యల పరిష్కారం కొరకు వాడే ఉపకరణం వినికిడి యంత్రం. ఏ సంవత్సరంలో దివ్యాంగుల హక్కుల చట్టం ఆమోదించబడినది? 2016. కాళ్ళు చేతి కండరాలు బలహీనంగా ఉండి చలన సమస్యలు గల వ్యక్తికి నిపుణులు సూచించే ఉపకరణం చక్రాల కుర్చీ. ఏపీపీఈపీని విస్తరించి రాయగా ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాజెక్ట్. సాధారణ దృష్టి ఉన్న వ్యక్తి తన 2 కళ్ళతో ఎదురుగా ఉన్న ప్రదేశాన్ని 180 degrees పరిధిలో చూచుటను ఇలా అంటారు దృష్టి క్షేత్రం. ఈ పిల్లలు అర్థం లేకుండా నవ్వుతారు. ఆటిజం. AYJNISHD ముంబై సంస్థ ఈ వ్యక్తుల కోసం పనిచేస్తున్నది. వినికిడి లోపం. ఈ కోవకు చెందిన పిల్లలు తరచుగా 12కు బదులు 21 అని రాస్తుంటారు. అభ్యసన వైకల్యాలు. ఈ క్రింది వానిలో సరిగా జతపరచబడిన దాన్ని గుర్తించండి. అందుల లిపి బ్రెయిలీ 1964-66 కొఠారి కమిషన్. కిండర్ గార్టెన్ విద్యా విధానం. ప్రోబెల్. వినికిడి లోపం అంచనా శ్రవణమానిని. పిల్లలకు ఈ కార్యక్రమంలో బోధన చేయడం ఆమోదయోగ్యమైనది. వినడం, మాట్లాడడం, చదవడం, రాయడం. జాతీయ బాల కార్మిక ప్రాజెక్ట్ పాఠశాలలు భారతదేశంలో ప్రారంభించబడిన సంవత్సరం 1995. వైకల్యం ఉన్న పిల్లల విద్యావసరాలను తీర్చడానికి 1992లో చేయబడిన చట్టం రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చట్టం. క్రింది వానిలో సెరిబ్రల్ పాల్సీకి సంబంధించినది మోనోప్లీజియం. తీవ్ర బుద్ధి మాంద్యత గల వారి ప్రజ్ఞాలబ్ధి 20 నుండి 30 మధ్యలో. ఎవరైతే స్వతంత్రంగా తమ పనులను తాము చేసుకోలేరో, ఎవరికైతే ఇతరుల పర్యవేక్షణ శ్రద్ధ అవసరమవుతాయో వారే మానసిక వికలాంగులు అని పేర్కొన్నవారు బెండా 1954. వికలాంగుల చట్టం PWD యాక్ట్ 1995 ప్రకారం లేదా అంతకంటే ఎక్కువ లోపం ఉంటే వారిని వినికిడి లోపం ఉన్న వారిగా నిర్వచించారు.
60 డెసిబెల్స్. శిశువులో మంచి శరీర కండర చలన నైపుణ్యాలను అభివృద్ధి పరచడం పూర్వ ప్రాథమిక విద్యలో ఒక లక్ష్యముగా సూచించినది కొఠారి కమిషన్. థ్యాంక్ యూ ఆల్.